బ్రేకింగ్ న్యూస్. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన ఇద్దరు కార్మికుల జీవితాలు నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద విషాదాంతమయ్యాయి. టోలీ చౌకీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనానికి ఎలివేషన్ పనులు నిర్వహిస్తుండగా ఊహించని ప్రమాదం సంభవించి 3 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. భవనం బయటి వైపు డిజైన్ పనుల కోసం ఏర్పాటు చేసిన గోవా కట్టెలు ఒక్కసారిగా కుప్పకూలి 5 అంతస్తుల ఎత్తులో నుంచి ఆటోపై పడిపోయాయి. మరి ఈ బిల్డింగ్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అధికారులు అనేది ఇప్పుడు చూడాలి. నిన్న టోలీ చౌకీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్నటువంటి భవనం దగ్గర పనిచేస్తున్న 3 కార్మికులు అక్కడ వేసినటువంటి ఆ గోవా కర్రలు విరిగిపోవడంతో పైనుంచి కింద పడిపోయారు. సో ఆ ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అధికారులు ఈ బిల్డింగ్ని కూల్చివేస్తారన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, అధికారులు దాన్ని డిమాలిష్ చేసేటువంటి నిర్ణయం దాదాపుగా వచ్చేసిందా? ఎప్పుడు ఆ కార్యక్రమం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది? ఎస్, ఇప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్ పైన కేసు నమోదు అయింది. సో రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఆ రోడ్డుని ఎంత మేరకు ఎంకరేజ్ చేశారు, దాంతోపాటు ఆ ట్రాన్స్ఫార్మర్కి కరెంటు వైర్లన్నీ కూడా తగులుతున్నాయి. సో ఆ కనెక్టివిటీ అది చూసుకుంటున్నారు. దాని తర్వాత పక్కన ఉన్నటువంటి బిల్డింగ్, ఒకవేళ ఈ బిల్డింగ్ డెమాలిష్ చేస్తే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం సెట్ బ్యాక్స్ లేకుండా కంప్లీట్గా ఆనుకొని కట్టాడు కాబట్టి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా అనేటువంటి అంశం పైన కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో మనం చూసాము, ఒక బిల్డింగ్ డెమాలిష్ చేస్తే దాని పక్కన ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్ పక్కన ఒకవైపు ఒరిగింది. సో అట్లాంటి దృశ్యాలు, అట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండేందుకు మొదటగా రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి ప్లానింగ్, బిల్డింగ్, దాని తర్వాత కన్స్ట్రక్షన్ దానిపైన ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఎంత మేర ఎంకరేజ్ చేశారు, రూల్కి విరుద్ధంగా ఎంత % డీవియేషన్ ఉంది, అన్ని వివరాలు కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. ఖచ్చితంగా వితిన్ అ వీక్ ఈ బిల్డింగ్ డెమాలిషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ జరగవచ్చు అనేది అధికారులు ఆఫ్ ద రికార్డులో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. G+2 దాదాపుగా 300 గజాలు మాత్రమే ఉంది. 300 గజాలు అంటే G+3 మాత్రమే ఆ బిల్డింగ్కి పర్మిషన్ వస్తుంది. కానీ సెల్లారు, స్టిల్ట్ ప్లస్ 7 ఫ్లోర్స్ ఆయన నిర్మించారు. ఈ 7 ఫ్లోర్స్ అంటే దాదాపుగా 4 ఫ్లోర్లు ఇల్లీగల్గా నిర్మించారు. ఆ ఎలివేషన్ కారణంగా ఎలివేషన్కి సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు ఆ గోవా కట్టల మీద నిలబడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఇద్దరు అక్కడే చనిపోయారు. ఆన్ ద వేలో ఇంకో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 4 ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అధికార వర్గం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ పైన ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైంది. సో ఆయనని పిలిచి పూర్తిగా ఒక స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు. ఆ స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ కూడా ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. సో జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఇంజనీరింగ్ అధికారుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దాని తర్వాత లోకల్గా ఉన్నటువంటి సీనియర్ అధికారికి సంబంధించి అక్కడ మొత్తం సర్వే చేసిన తర్వాత ఆ బిల్డింగ్ 7 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ ఉందో టోలీ చౌకీలో, ఆ బిల్డింగ్ డెమాలిషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా వితిన్ అ వీక్ దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కూల్చివేయాలనేటువంటి ఆలోచనలో మాత్రం ఉన్నారు. సో మొత్తం పక్కన బిల్డింగ్కి ఏ విధంగా డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి ఆలోచనలో ఉన్నారు. దాంతోపాటు కరెంట్కి సంబంధించినటువంటి స్తంభాలు, ఆ పోల్స్ అన్నీ కూడా కంప్లీట్గా దీనికి తగిలే ఆ బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో ఆ పరిసర ప్రాంతాలు అన్ని కూడా వెరిఫై చేసుకున్న తర్వాత కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ వేగంగా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. టోలీ చౌకీలో ఘోర ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో 3 కార్మికులు మృత్యువాదపడ్డారు. అయితే అసలు భవన నిర్మాణమే పూర్తిగా అనుమతుల్ని ఉల్లంఘించి కడుతున్నట్టుగా అధికారులు గుర్తించడంతో ఒక వారంలో ఆ బిల్డింగ్ని మొత్తం డిమాలిష్ చేసేటువంటి నిర్ణయం కూడా అధికారులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.